ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం త్యాగరాజ్ నగర్లో నాయి బ్రాహ్మణ సంఘం ప్రజలు సామాజిక సేవ తత్పరులను స్థానికంగా ఉన్న నాయకుడు MH ఇనాయతుల్లాను స్వచ్ఛందంగా వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం ప్రజలు మాట్లాడుతూ త్యాగరాజనగర్లో సంగీత పాఠశాల భవనం మరియు ప్రహారీ గోడ నిర్మించాలని MH ఇనాయతుల్లా దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం వారు వెంటనే స్పందించి రాబోయే ఎన్నికల ముందే మీ సమస్యలను పరిష్కరించి మీ దగ్గరకు ఓటు అడగడానికి వస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘ ప్రజలు MH ఇనాయతుల్లాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడ విచ్చేసి దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇనాయతుల్లా అన్నగారని మేమందరూ ఏకంగా ఉండి ఐక్యతంగా ఉండి అందరూ ఏ పార్టీకైనా కానీ గెలిపించి అయితే మెజార్టీతో అన్నను గెలిపించి మాకు సహాయాలు సహకారాలు అందిస్తానని దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆ సంఘంలో వాళ్ళు చెప్పారు కదా ముందుకు వచ్చి. అందరికీ నమస్కారము. మేము నాయ బ్రాహ్మణ సంఘము కోశాధికారిగా నేను ఇక్కడ వచ్చినాను. మన ఇనాయతుల్లా సారు కుల మతాలకు అతీతంగా ఎప్పుడు కూడా ఆ కులం ఈ కులం అనకుండా అన్ని కులాలకి, హిందువులకి, ముస్లిమ్స్కి ప్రతి ఒక్కరికి సహాయం చేసినాడు, ఉచిత వివాహాలు చేసినాడు. రాబోయే దినాల్లో అన్నకి బీఫారం వచ్చిందంటే మేము నాయ బ్రాహ్మణ సంఘంని ఇంకా సైనికులలాగా కష్టపడి అన్నని గెలిపించుకుంటాము. MH ఇనాయతుల్లా పోటీ చేస్తున్నారు, వాళ్ళకి మద్దతుగా మీరు ఉంటారా లేదా? ఖచ్చితంగా ఉంటామండి. మా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున మేము ఖచ్చితంగా ఆయనకి మద్దతు ఇస్తాము. ఏ పార్టీలో పోటీ చేసినా కూడాను ఆయనకి మేము మద్దతు ఇస్తాము. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన చేసిన సామాజిక సేవలు చాలా ఉన్నాయి. ఉచిత వివాహాలు కానీ, పేదలకి సహాయం చేయడంలో కానీ ఆయన ముందు ఉంటాడు. అదేవిధంగా మా నాయ బ్రాహ్మణులు అంటే ఆయనకి అమితమైన ప్రేమ. అందుకని మేము మామ మా అల్లుడు అని చెప్పుకొని లోకల్ ఎప్పుడు 24 గంటలు పక్కనే ఉండేవాళ్ళం. కాబట్టి మాకు లోకల్గా ఉండే నాయకుడు ఉంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఖచ్చితంగా ఆయన ఉంటే మేము బలపరుస్తామని మేము మాటిస్తున్నాం. ఇప్పుడు